ఇవన్నీ జరగాలంటే హంస మన గ్రిప్పులోకి రావాలి. హంస మన గ్రిప్పులోకి రావాలంటే హంస మొగుడు మన గుప్పిట్లోకి రావాలి. అర్థమైంది శోభన్ రాజు, నువ్వు ముహూర్తం పెట్టు. నా వాళ్ళు ఆ హంస మొగుడిని ఎత్తుకొచ్చేస్తారు. साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूत समस्तदेववनितां लोकैकदीपां पुरां श्रीमन्मन्दकटाक्षरब्दविभोद्ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरस्यां वन्दे मुकुन्दप्रियां या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता। नमस्तस्यै 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 नमो नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणे नमोऽस्तुते। విక్రమ్, శ్రావణి ఎక్కడా? రెడీ అవుతుందమ్మా, వచ్చేస్తుంది. అసలే నాన్న మంచి చీర తేలేదని కోపంలో ఉంది. పైగా ఇలాంటివన్నీ నచ్చవు. ఏదో ఒకటి చెప్పి రావడం మానేస్తుందా? పసుపు తాళ్ళు అయ్యాయమ్మా, సూత్రాలు ఇలా ఇవ్వండి. అమ్మా, నాదో డౌట్. మంగళసూత్రంలో అన్ని రంగుల పూసలు ఎందుకు పెడతారు? ఆ మాత్రం తెలీదా? దిష్టి పడకుండా ఉండడం కోసం నాని. దిష్ట ఎవరికి? ఎవరికి అంటే ఆ తాళి కట్టిన భర్తలకి. ఇప్పుడు భర్తలకి దిష్టి పడకుండా ఉండడం కోసం వాళ్ళకి డైరెక్ట్గా పూసలు కట్టలేరు కదా. అందుకే
భర్తలతో సమానమైన మంగళసూత్రాలకి కడతారు. అంటే మనకి దిష్టి పడకుండా కడుతున్నారు నాని. అంతే కదమ్మా? ఆయన అడగటం మీరు చెప్పడం రెండు బాగున్నాయి బావగారు. ఏ కరెక్ట్ కదా? అన్నయ్య చెప్పిన దాంట్లో లాజిక్ ఉంది కదా. అవును కదా? అయ్యో, లాజిక్ కోసమో మ్యాజిక్ కోసమో కాదు సారు. ఆ నల్లపూసలున్నాయి కదా, భార్యాభర్తల బంధం మీద ఎవరి పాపిష్టి చూపులు పడకుండా, ఏ దిష్టి పడకుండా కాపాడతాయి. ఈ పగడం అంగారక గ్రహం తాలూకు దోషాలేవన్నా ఉంటే తీసేసి భార్యాభర్తల దాంపత్య జీవితంలో ఎలాంటి చికాకులు లేకుండా, ఏ సమస్యలు రాకుండా చూస్తుంది. చెడు దిష్టి పోయింది, సమస్యలు దూరం అయిపోయాయి. ఇక కావాల్సిందేంటి? సుఖ సంతోషాలు, సౌభాగ్యం. అదిగో ఆ ముత్యం అవన్నీ ఎల్లప్పుడూ ఉండేలా చూస్తుంది. అర్థమైందా సారు? చాలా చక్కగా చెప్పావమ్మా. అబ్బాయిలకే కాదు, ఈ రోజుల్లో చాలా మంది అమ్మాయిలకు కూడా ఈ విషయాలు ఏవీ తెలియవు. అమ్మా వేదవతమ్మా, మీ ఇద్దరు కోడళ్ళు మీకన్నా ఉద్దండులమ్మా. ఇలాంటివన్నీ ఈ కుట్టు మిషన్ కి బాగానే తెలుస్తాయి. ఈ బిస్కెట్లు వేసేగా అందర్నీ బుట్టలో వేసుకుంటోంది. అమ్మా, మంగళసూత్రాలు రెడీ అమ్మా. విక్రమ్, నాని, తీసుకో. తీసుకొని అమ్మాయి మెళ్ళో వేయి. ఏమయ్యా, నా తాడు కూడా మార్చాలయ్యా. ఎప్పుడో పెళ్లికి చేయించింది, ఎప్పుడు పెరిగిపోతుందా అన్నట్టుంది. జీతం రాగానే చేయిద్దాంలేవే. అలాగే అన్నా, ఉంటాను. ఒకసారి ఇలా రండి. అక్క, ఒకసారి రా. ఇద్దరు పక్క పక్కనే నించోండి.
ఏందమ్మా ఇంత బరువు పెడతాండవు? బరువులేం కాదులే అక్క. నల్ల పూసలు గుచ్చిన రోజు తోడుబుట్టిన అన్నదమ్ములకి బట్టలు పెట్టాలంట. నాకు అక్కుంది కానీ అన్న తమ్ముళ్ళెవరూ లేరు. ఇన్నాళ్ళు సొంత చెల్లెల్లా చూసుకున్న నువ్వు తప్ప. నన్ను ఆశీర్వదించండి. అయ్యో ఇదేంటమ్మా? అయ్యో అరే ఇదేంటమ్మా? లేమ్మా. ఏంటమ్మా? మేం పనిచేసేవాళ్ళం, మీరు యజమానులు. మీరు మా కాళ్ళకు మొక్కడం ఏంటమ్మా? చిన్న పెద్ద అనేది చేసే పనిని బట్టి ఉండే స్థానాన్ని బట్టి ఉండదన్నా, చూపించే ప్రేమని బట్టి ఉంటుంది. నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు నా దగ్గర ఏముందన్నా? నిలవ నీడ కూడా లేదు. మమ్మల్ని ఆదరించారు, అన్నం పెట్టారు, అమ్మ నాన్నల్లా అండగా ఉన్నారు. ఇప్పుడేదో ఈ మెడల్లోకొచ్చాను కదా అని పొందిన మేలుని మర్చిపోతే ఎలా అన్నా? నువ్వు మర్చిపోవు ధరణమ్మా, నీదంత గొప్ప మనసే. కానీ నువ్వు ఇప్పుడు ఈ గొప్పింటి కోడలివి. నీ మనసులో మాకెంత గొప్ప చోటున్నా ఈ ఇంట్లో వాళ్ళకి మేం పనివాళ్ళమే కదమ్మా. ఎవరి గురించి? మా అత్తయ్య గురించి మాట్లాడుతున్నావా? అసలు మేము ఇంటికి వచ్చాక అత్తయ్య ఏమన్నారో తెలుసా? నా కొడుకుని కోడల్ని సొంత బిడ్డల్లా చూసుకున్నారు, వాళ్ళ ఇంట్లో పని మనుషులు కారు, ఇంటి మనుషులు అన్నారు. మంచితనానికి ఉన్న విలువ అలాంటిదక్కా. దాన్ని ఏ ఆస్తులు అంతస్తులు అడ్డుకోలేవు. అసలు అత్తయ్య ఇద్దరికి బట్టలు పెట్టమని చెప్పారు. చాలా సంతోషంగా ఉందమ్మా. పిల్లలు కూడా లేరు, మాకు ఒకరికొకరమే తోడని ఇన్నాళ్ళు అనుకున్నాం. మీ పుణ్యమాని ఇదిగో ఇంత పెద్ద కుటుంబం తోడు దొరికింది. ఈ అదృష్టానికి కారణం మీరేనమ్మా. అయ్యో, ఈ కన్నీళ్ళేంటన్నా? ఇవి కన్నీళ్లు కావమ్మా, సంతోషం. ఈ అదృష్టాన్ని చూసి మనసు ఎంత పొంగిపోతుందో నీకు తెలియదు. అన్నయ్య అని పిలవడమే కాకుండా అన్నస్థానాన్ని కూడా ఇచ్చావు కదా. ఇప్పుడు చెప్తున్నానమ్మా, నీకు ఈ అన్నున్నాడు. నీ సంతోషం కోసం ఏమైనా చేస్తాడు. ఎలాంటి ఆపదైనా ఈ అన్నను దాటే రావాలి. హలో, వచ్చాం మేడం. ఈ రోడ్డు చివరిలో ఉన్నాం. సరే, ఆ శివుణ్ణి బయటికి పంపిస్తాను. అట్నుంచి అట్టే ఎత్తుకుపోండి. ఓకే మేడం. ఏ శివుడు, ఏంటమ్మగారు? నా మనుషులు ఒక నలుగురు వచ్చారు. ఇంటికి ఎలా రావాలో తెలియక రోడ్డు చివర వెయిట్ చేస్తున్నారు. నువ్వు వెళ్ళి తీసుకురా. అదేంటమ్మగారు,
ఇక్కడ దాకా వచ్చి అక్కడి నుంచి ఇక్కడ దాకా రాలేరా? అయినా ఎవరిని అడిగినా మన ఇల్లు చెప్పేస్తారు కదా. వాళ్ళు నీలాగే పల్లెటూరు బయతుల్లే. ఎవరిని అడగాలో తెలియక దిక్కులు చూస్తున్నారు. నువ్వు వెళ్ళి దగ్గరుండి తీసుకురా. సరే అమ్మగారు, అంశకో మాట చెప్పేసి వెళ్తా. ఏయ్, పెళ్ళానికి చెప్పకుండా ఏ పని చేయవా? అయినా నిన్నేమన్నా అమెరికా వెళ్ళమన్నానా పెళ్ళానికి చెప్పి వెళ్ళడానికి? వాళ్ళు చాలా సేపటి నుంచి ఎదురు చూస్తున్నారు. తొందరగా వెళ్ళి తీసుకురా. సరే, ఈ బాటిల్ లోపల పెట్టేసి వెళ్తాను అమ్మగారు. అబ్బా, ముందు నువ్వు వెళ్ళు, ఇవన్నీ నేను పెట్టిస్తాను. వెళ్ళు. సరే అవతల అమ్మగారు. వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. వెళ్ళు. ఇప్పుడు అసలు కథ మొదలవబోతోంది. ఇప్పుడే పంపించాను. చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళండి. ఏ మాత్రం తేడా వచ్చి వాడు తప్పించుకున్నా అక్కడ మీ చాప్టర్ క్లోజ్, ఇక్కడ నా చాప్టర్ క్లోజ్. జాగ్రత్త. ఓకే మేడం. చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. బాయ్. హలో హలో ఏమండి, మా ప్రియమద అమ్మగారి కోసం వచ్చింది మీరేనా? అవును, మేమే. ఆయిలే, రండి. ఎక్కువ అందరం కలిసి వెళ్దాం. ఇక్కడికి కారు ఎక్కడం ఎందుకండి, రండి. ఎక్కించండి. త్వరగా ఎక్కించరా. పని రవ్వండి. అక్క, ఏమైంది? ఇలా ఇలా తెగిపడ్డాయి? ఏమోనమ్మా, శుక్రవారం పూట ఇలాంటి అపశకునం జరిగింది.
ఏమవుతాదో ఏందోనని భయంగా ఉందమ్మా. ఏమవుతుందక్క? ఏమీ కాదు. పాత తాడు కదా, పెరిగిపోయి ఉంటుంది అంతే. లేదమ్మా, ఆడదాని మెళ్ళ ఎట్ట తాళిబొట్టు తెగ్గకూడదు. ఏదో కీడు జరుగుతుందని అర్థం. మా ఆయన ఏడున్నాడు? ఏం కాలేదు కదా? ఏం కాదక్క. అయినా ఇప్పటిదాకా ఇక్కడే కదా ఉన్నాడు. పైన ఏదో పని చేస్తూ ఉంటాడు.